18 మంది జంటలు ఇక్కడికి వచ్చి యాగంలో పాల్గొనొచ్చని చెప్తూ ఉన్నారు. ఎవరైనా సరే వచ్చి కూర్చొని ఈ భగవంతుని ఆరాధన చేయొచ్చు అని చెప్తున్నారు. ఈ యాగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అండ్ దాంతోపాటు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు, నియమ నిబంధనలు ఏంటి? శ్రీమాత్రే నమః. ఈ యొక్క యాగ విశేషము, ముందుగా యాగం యొక్క పేరు చూసుకున్నట్లయితే దాని యొక్క విశేషం మనకు అర్థమవుతుందండి. యాగం యొక్క పేరే శ్రీ పంచాయతన పూర్వక అతిరుద్ర సహిత శతచండీ సమేత నక్షత్ర నవగ్రహ యాగము. అంటే దీంట్లో ప్రప్రథమంగా తీసుకున్నట్లయితే శ్రీ పంచాయతన పూర్వక అంటే పంచాయతనం అంటే శంకర భగవత్పాదులు అద్వైత మతాన్ని స్థాపించి మనకు పంచాయతనాన్ని అనుగ్రహించడం జరిగింది. దాంట్లో 5 పంచాయతనాలు ఉన్నాయి. అందులో ఒక రకంగా మేము తీసుకున్నటువంటిది శక్తి పంచాయతనం. అంటే ప్రధానంగా అమ్మవారు ఉండి గణపతి, శివ, విష్ణు, సూర్యనారాయణమూర్తి, సూర్యభగవానుడు, ఈ 5గురితో శక్తి పంచాయతనంగా, అంటే లోకా సమస్తా సుఖినో భవంతు అనేటువంటి మన హైందవ ధర్మం ఏదైతే ఉందో ఈ హైందవ ధర్మానికి అనుసరించి ప్రస్తుతం మనం ప్రకృతిలో చాలా విపత్తులు చూస్తూ ఉన్నాము. ఈ మధ్యకాలంలో విమానం క్రాష్ అవ్వడం, అలాగే ఉగ్రవాదుల దాడులు, చాలామంది శివైక్యం చెందడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రప్రథమంగా ఇటువంటి విపత్తులన్నీ కూడా నివారణ జరగాలి అనేటువంటి సదుద్దేశం. అలాగే చాలా మనుష్యుల్లో కూడా ఈ మధ్యకాలంలో ఏర్పడినటువంటి షష్ఠగ్రహ కూటమి అనేటువంటి ఒక 6 గ్రహాల యొక్క కూటమి వల్ల మనుష్యులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అది ఆరోగ్యపరంగా, లేదంటే వ్యవహారికంగా, లేదా విద్య, ఉద్యోగము, వ్యాపారము, వైద్యము, అన్ని రకాల యొక్క పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ యొక్క విపత్తుల నుంచి అందరినీ కూడా రక్షించడానికి మనకి వేదాలు, శాస్త్రాలు కూడా మనకి కొన్ని మార్గాలు నిర్దేశింపబడి ఉన్నాయి. అందులో దానికి అనుగుణంగా ఈ యొక్క పంచాయతనం యొక్క ఆరాధన. అలాగే రెండవది అతిరుద్రము. మామూలుగా మనం అభిషేకం చేసుకుంటే ఒక నమ్మకంతో అభిషేకం చేసుకుంటాం. రుద్రాభిషేకం చేసుకుంటే 11 నమ్మకాలతో అభిషేకం చేస్తాం. మహారుద్రము అంటారు, 121 నమ్మకాలతో అభిషేకం చేస్తాము. ఇది 11 రోజుల పాటు రోజు 121 నమ్మకాలతో అభిషేకం చేస్తే 1331 నమ్మకాల అభిషేకం జరుగుతుంది తల్లి. దాని పేరే అతిరుద్రము. దానికి సంబంధించినటువంటి కొన్ని ఆవాహనలు, పూజలు, అభిషేకాలు, హోమాలు ఉంటాయి పరమేశ్వరుడికి సంబంధించి. ఇది సమస్త ప్రజ మానవాళందరికీ కూడా మంచి జరగాలి అనేటువంటి ఒక సదుద్దేశం.